ఛానల్కి అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి నమస్కారం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయని చెప్పి ఆందోళన చేయాలని ప్రయత్నం చేస్తుందో అది చూస్తే ఒక్కటి క్లియర్గా అర్థమైపోతుంది. ఏంద్రంటే అధికారం పోయిన తర్వాత వాళ్ళకున్న భయంతో, అధికార దాహంతో ఈరోజు వాళ్ళు చేసిన పనులను కూడా మర్చిపోయి ఈరోజు మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపినట్టే మనకు కనపడుతుంది. రాజుగారు, ఒకసారి మనము ఈ విషయం గురించి మాట్లాడే ముందు ఫ్యాక్ట్స్ ఒకసారి మాట్లాడదాం. నేను ఏది కూడా డేటా లేకుండా మాట్లాడను, ఫ్యాక్ట్స్ చెప్తాను ఒకసారి. ఇక్కడ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు ఎంత పెంచారు, రాష్ట్రంలో ఎంత పెంచారు, వివిధ రాష్ట్రాల రేట్లు ఎంత ఉన్నాయి ఒకసారి మనం చూస్తే 2019 నుంచి 2024 వరకు వాళ్ళ అధికారంలో ఉన్న రోజుల్లో 75 రూపాయలు వాళ్ళు 2019లో ఉండే డీజిల్ రేటు, పెట్రోల్ రేటు, అది కాస్త 109 నుంచి 111 రూపాయలు, అంటే దగ్గర దగ్గర 35 నుంచి 35 రూపాయలు పెంచారు వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో. అలాగే డీజిల్ రేటు 71 రూపాయలు ఉంటే దాన్ని తీసుకొచ్చి 97 నుంచి 99 రూపాయలు, అంటే దాని మీద కూడా 26 నుంచి 30 రూపాయలు రేటు పెంచారు. అది కేవలం వాళ్ళ అధికారంలో 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల కాలంలో. అలాగే ఒకసారి చూస్తే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి 2026 వరకు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజుకి కూడా 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు లోటు బడ్జెట్లో వైఎస్ఆర్సీపీ చేసిన ఈ క్రైసిస్లో పెట్టిపోయినా కూడా రాష్ట్రాన్ని ఈరోజు అప్పులు పాలు చేసిపోయినా కూడా ప్రజల మీద భారం పెట్టకుండా ఎక్కడ కూడా రేట్లు పెంచకుండా 2 సంవత్సరాల కాలం అలాగే కంటిన్యూ చేశాం. ఈరోజు నిన్న పెంచిన 3 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు. ఈరోజు దేశంలో కాదు, పక్క రాష్ట్రాల్లో కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రైసిస్ ఉన్నాయి. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ గ్లోబల్గా ఉన్న క్రైసిస్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే ఫైనల్ ప్రొడక్షన్కి ఏదైతే మనకి ఇప్పుడు డిస్టిలేషన్ యూనిట్స్ ప్రాసెస్లో ఇంక్రీజ్ అయిన ప్రైసెస్ కావచ్చు. వీటన్నిటి వల్ల కేంద్ర ప్రభుత్వం 3 రూపాయలు రేటు పెంచింది. అది ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఆంధ్రప్రదేశ్లో పెంచింది, తెలంగాణలో పెంచింది, తమిళనాడులో పెంచింది, కర్ణాటకలో పెంచింది, ఒరిస్సాలో పెంచింది, అన్ని రాష్ట్రాల్లో పెంచింది. ఏ రాష్ట్రంలో ప్రాబ్లం లేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈరోజు రాద్ధాంతం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఎలాంటి రాష్ట్రంలో అరాచకం చేయాలా, రాష్ట్రంలో ప్రజలు రెచ్చగొట్టాలా, ఎట్లా వాళ్ళని డైవర్ట్ చేయాలా, లేని దాన్ని ఉందని చెప్పి ఎట్లా ఈరోజు ఒక బురద జల్లాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు జరుగుతుంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఒకసారి చూస్తే ఇక్కడ రాజు గారు 2019 నుంచి 2024 వరకు నేను ఇందాక చెప్పిన నెంబర్లు మీరు ఒకసారి అక్కడ పైన చూస్తే పక్క రాష్ట్రాలతో పోలిస్తే కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 4 నుంచి 5 రూపాయల రేట్ ఎక్కువ ఉండింది. ఇందాక సోదరులు చెప్పారు, అలాగే గోపాల్ రెడ్డి నాకు కూడా తెలిసి విషయం. అది ఉంది కాబట్టే మా నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో అటు చిత్తూరు బార్డర్లో అయినా, ఇటు తమిళనాడు కర్ణాటక బార్డర్లో అయినా పక్క రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బంకులు, అంటే మన బార్డర్ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ముందుకు పోతే ఆ పెట్రోల్ బంకులు ఉన్న పరిస్థితి చూసాం. ఆ పెట్రోల్ బంకులకు వెళ్ళి మన ప్రజలందరూ కూడా కార్లు, జీపులు, బైకులు వేసుకొని ఫుల్ ట్యాంక్ తెచ్చుకునే పరిస్థితి చూసాం. అలాంటి